హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 పరీక్షలకు సంబంధించినటువంటి 100% వర్కింగ్ స్ట్రాటజీ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. మనకి ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఒక 30 రోజుల టైం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క 30 రోజుల టైంని ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకొని 100% జాబ్ సాధించే దిశగా ఏ విధంగా మన ప్రిపరేషన్ సాగించాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎవరైతే 100% జాబ్ కొట్టాలనేటువంటి సీరియస్నెస్తో ఉన్నారో వారికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మనకు 150కి 135కు పైగా గనక మార్క్స్ వస్తే జాబ్ అయితే వస్తుందండి. ప్రీవియస్గా వచ్చినటువంటి కట్ ఆఫ్ గనక గమనించినట్లయితే మనకి ఇటీవల ఖాళీలను కూడా పెంచారండి. 9,000 ప్లస్ అయితే ప్రజెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. మనందరికీ కూడా తెలిసిన విషయమే. చాలా తక్కువ పోస్టుల నుంచి 9,000కు వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా మంచి నంబర్గా అయితే ఇది చెప్పుకోవచ్చు. మరి యొక్క 30 రోజులను మనము ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అనే వివరాలు మన వీడియోలో చెప్తానండి. క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చిన్న అప్డేట్ అయితే చూద్దామండి, చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాము. గైస్, మన యాప్లో మరి ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కోంబో ప్యాక్ అయితే ఆఫర్ ఉందండి. జస్ట్ 499 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఆఫర్ అయితే అందజేస్తున్నాము. ఫుల్ కోర్స్ తీసుకున్న వారికి ఇందులోనే యాజ్ పర్ ద సిలబస్ 2024 ప్రకారము క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా ఒకే అమౌంట్కి అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1000 మందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఒకసారి డెమో చూడండి, పక్కాగా మీకు నచ్చుతాయి. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి. ఒకవేళ లాస్ట్ మినిట్స్ ప్రిపరేషన్ గాను టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. మరి జస్ట్ 99 రూపీస్కే అండి. పేద విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండే విధంగా 99 రూపీస్కి 50,000 ప్రశ్నలతో ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రతి చాప్టర్ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా రూపొందించాము. జస్ట్ 99 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామని. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్నెస్ అయితే పెంచండి. ఓకేనా, స్పీడప్ చేయాలి, టైం అయితే లేదు. మరి ఏ విధంగా పర్చేజ్ చేయాలంటే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ లేదా ప్లే స్టోర్లో మన యాప్ ఆర్కే ట్యూటోరియల్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయాలి. టెస్ట్ సిరీస్ మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది టెస్ట్ సిరీస్లో. ఓకేనా, ఉపయోగించుకోవాలి. ఆల్ ది బెస్ట్. సో గైస్, మరి ఎస్ఎస్సి ఎంటీఎస్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే సెప్టెంబర్ 30, 2024 నుంచి అయితే షెడ్యూల్ చేయడం జరిగిందండి ఎస్ఎస్సి బోర్డు వారు. ఓకేనా, ఆ రోజు నుంచి మనకి పరీక్షలు అయితే ప్రారంభమవుతాయి. దానికంటే ఒక 10-15 days ముందు మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే విడుదల కావడము జరుగుతుంది ఫ్రెండ్స్. మరి దీంట్లో ముఖ్యంగా మనము చేయాల్సిన పని ఏంటి, ఈ 30 రోజుల్లో చేయాల్సిన పని ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఆల్రెడీ కోర్సు తీసుకున్నవారు, బుక్స్ చదువుతున్నవారు, వారంతా కూడా ఈ స్ట్రాటజీని అయితే మనము ఫాలో చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము యాజ్ పర్ ద సిలబస్ మనము చదువుతున్నామా, ప్రిపేర్ అవుతున్నామా, సిలబస్ హ్యాండ్ బుక్ అనేది మీ దగ్గర ఉందా అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం అండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి దగ్గర సిలబస్ అనేది 100% మీకు ఉండాల్సిందే. వితౌట్ సిలబస్ ఏంటి అంటే మనము ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళినట్లే. సేమ్ పోటీ పరీక్షలకు కూడా అదే వర్తిస్తుందండి. ఓకే, మనందరికీ తెలిసిందే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఇందులో ఉంటుందండి. సెషన్ 1 అండ్ సెషన్ 2 రెండు ఉంటాయి. న్యూమెరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ మొత్తం వచ్చేసి మనకు 40 మార్కులకు గాను ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, 45 minutes అయితే టైం మనకు ఇవ్వడము జరుగుతుంది. ఓకే, అందరు కూడా గమనించాలి. 20 మార్కులకు గాను మనకు 60 మార్కులు అయితే 20 ప్రశ్నలకి 60 మార్కులు కేటాయిస్తారండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ సెషన్ 2 చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ పైన మనకు ఇదైతే ఉంటుంది. ఇక్కడ కూడా 25 మార్కులు మొత్తం 50 మార్కులకు గాను ఉంటుందండి.
ఒక్కో ప్రశ్నకు గాను చూసినట్లయితే 3 మార్కులు అయితే కేటాయించడము జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. ఇక్కడ మెయిన్గా మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు గమనించాలి, నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మనకు తెలిసిన సమాధానాలు మాత్రమే ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా నేను నెక్స్ట్ వీడియోలో నెగిటివ్ మార్క్స్ని మనము పాజిటివ్గా ఏ విధంగా మార్చుకోవాలి, 50-50 ఛాన్సెస్ ఉన్న వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఓకేనా, 25% ఛాన్స్ ఉన్న వాటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అదైతే చూద్దాము. ఎగ్జామ్కి ఎగ్జాక్ట్లీ 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ టైంలో మనము ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు ఎంత సిలబస్ కవర్ చేశాము, ఓకేనా, ఎంత ప్రాక్టీస్ చేసామనే దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి లాస్ట్ 30 డేస్లో మనము చాలా ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ముఖ్యమండి. టెస్ట్ సిరీస్ చాలా ముఖ్యము. మనం ఎంత చదివాము, మన నాలెడ్జ్ ఎంత ఉంది అని చెప్పేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు. అందుకే అభ్యర్థుల యొక్క కోరిక మేరకు 99 రూపీస్కే చాలామంది తీసుకున్నారు. 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ అందజేసామండి. కంప్లీట్ సిలబస్ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా అందజేసామండి. తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మన యాప్లో అందుబాటులో ఉంది. ప్రజెంట్ కూడా ఆఫర్ ఉంది. ఇక మనము లాస్ట్ 1 మంత్లో చూసినట్లయితే ఈ యొక్క ప్రాక్టీస్ పైన ఎక్కువగా దృష్టి సారించాలి. ఇంకా ఎవరైనా టాపిక్స్ కనుక కంప్లీట్ చేయకుంటే వాటిని కూడా కంప్లీట్ చేసి, ఓకేనా, చివరి టైంలో మనము ప్రాక్టీస్ పైన ఎక్కువగా దృష్టి సారించాలి. ముందుగా మనము చాలా అంటే మనం కొంతమంది ఎలా ఉంటారంటే స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్టులో చాలా ఫాస్ట్ ఉంటారు, తొందరగా కంప్లీట్ చేస్తారు. కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ వెనుకబడతారండి. సో మీరు ఏదైతే వెనుకబడ్డారో వాటిని ముందుగా కంప్లీట్ చేసి, ఓకేనా, సో ఫాస్ట్గా కంప్లీట్ చేసినటువంటి వాటితో రివిజన్ దగ్గరికి తీసుకురావాలి. రెండింటిని సేమ్ ఈక్వల్గా తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనము ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో న్యూమెరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుందండి. మరీ అంత టఫ్ అయితే ఇవ్వరు. అందరు కూడా గమనించాలి. ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుసు, ఇది చాలా తక్కువ స్టాండర్డ్లో, ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఉంటాయి. హై స్కోరింగ్ సబ్జెక్ట్ అండి ఇది. అర్థమెటిక్ రీజనింగ్ అనేది న్యూమెరికల్ ఎబిలిటీ లేదా మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇవి రెండు కూడా హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ అండి. ఓకేనా? మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వారికి అయితే ఇది నిజంగా మంచి టాపిక్స్ అండి స్కోర్ చేయడానికి. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వారు కూడా కరెక్ట్ చదివితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ 2 టాపిక్స్ నుంచి. ఇక మనకు చాలా ముఖ్యమైనవి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండి. జనరల్ అవేర్నెస్ అనేది ఇట్స్ ఓషన్, సముద్రం అండి. ఏ క్వశ్చన్ చాలా సింపుల్గానే ఇస్తారు. క్వశ్చన్స్ ఏం హార్డ్ ఇవ్వరు, ఓన్లీ సింగిల్ లైనర్గానే ఉంటాయి. బట్ క్వశ్చన్స్ అనేవి ఏ మూల నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. కాబట్టి మనము చాలా డెప్త్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? చాలా డెప్త్గా ఏదో మూల నుంచి ఇస్తారండి క్వశ్చన్స్. కాబట్టి మనము సిలబస్ని కవర్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగా. ఇక జనరల్ ఇంగ్లీష్ గురించి అంటే ఇవి కామన్గా ఉంటాయండి. ఓకేనా? టెన్సెస్ పైన అడుగుతారు, వర్బ్స్ పైన అడుగుతారు. ఓకేనా? ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దానిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ అయితే అడుగుతారు. మన మోడల్ పేపర్స్లో డైలీ నేను అప్డేట్ చేస్తున్నాను. అవి ఫాలో అయినా కూడా మీకు ప్రాక్టీస్గా అయితే అవుతుంది. సో గైస్, ఈ 30 డేస్లో కనుక మీరు చూసినట్లయితే ఒక్కో సబ్జెక్ట్కు ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఒకరోజు, జనరల్ అవేర్నెస్ ఒకరోజు, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఒకరోజు, ఈ విధంగా మనము ఖచ్చితమైనటువంటి టైం టేబుల్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? మీరు ఎందులో అయితే పర్ఫెక్ట్ అయ్యారో దానికి కొంత సమయం కేటాయించి ఇంకా చదవాల్సినటువంటి టాపిక్కి మనము ఎక్కువ టైం అయితే కేటాయించాలి. దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా ఈ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు 24 అవర్స్లో మనము మ్యాక్సిమం చదివేది ఒక 7 to 8 అవర్స్ అండి. బట్ ఇది ఎగ్జామ్ టైం కాబట్టి ఖచ్చితంగా ఒక 10 అవర్స్ అయితే చదవడానికి టైం కేటాయించండి. 10 అవర్స్ అండి. ఓకేనా? సో ఇందులో 10 అవర్స్లో మనము 10 అవర్స్కి 10 అవర్స్ చదవరండి ఎవరు కూడా. ఎవ్రీ 1 అవర్కి ఒక 10 minutes రెస్ట్ తీసుకోవాలి, గ్యాప్ ఇవ్వాలి, మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వాలి. అలా కంటిన్యూస్గా చదివినా కూడా మనకు అది అర్థం కాదు. ఎవ్రీ 1 అవర్కి ఒక 10 minutes అంటే దాదాపుగా ఇక్కడ ఒక 1.5 hour అనేది వేస్ట్ అవుతుంది. 1.5 hour అంటే ఆల్మోస్ట్ ఒక 8 hours మాత్రమే మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చదవాల్సింది. ఈ 8 hours
మరి మనము ఏ సబ్జెక్ట్కి ఎంత కేటాయిస్తాము అనేది మీ యొక్క ప్రిపరేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా. అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్, ఈ మూడిటికి ఎంతెంత కేటాయిస్తున్నాము. ఓకేనా. చాలామంది అర్థమెటిక్ రీజనింగ్కి చాలా ఎక్కువ కేటాయిస్తారు కాబట్టి టైం దీనికి ఒక 3 hours. ఓకేనా. దీనికి ఒక 3 hours, దీనికి ఒక 2 hours, మొత్తము 8 hours అయితే అవుతుంది. ఈ విధంగా మీ యొక్క షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి ఈ రోజే. క్రమం తప్పకుండా కనుక మీరు ఈ 1 month కష్టపడ్డట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుందండి. జాబ్లో ఉంటారు కంపల్సరిగా. మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇందులో కాబట్టి ఈజీగా జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ మనకు 40,000+ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో అన్ని అలవెన్సెస్ కలుపుకొని. కాబట్టి కొంచెం కష్టపడండి ఫ్రెండ్స్, ఈజీగా అయితే మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. నేను ముందు నుంచి చెప్తున్నాను, మన యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి సిలబస్ అయితే అన్నీ కవర్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారండి. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మేము సిద్ధం అన్నట్లుగా రెడీగా ఉన్నారు. సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో భాగంగా టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉన్నట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్, యాప్లో ఉంది. ఓకేనా. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ లింక్ ఎవరికైనా తెలియనట్లయితే కామెంట్ చేయండి, నేను అప్డేట్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాప్ లింక్ ఉంటుందండి, సో జాయిన్ అవ్వచ్చు మీరు కూడా. ఓకేనా. ఇదండి అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం కామెంట్ రూపంలో తెలియచండి, తప్పకుండా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఈ సంవత్సరం ఖచ్చితమైనటువంటి ఉద్యోగంలో ఉంటారనేటువంటిదే సో ప్రతి ఒక్కరి ఆకాంక్ష. నేను కూడా అదే ఆశిస్తున్నాను, ప్రతి ఒక్కరు జాబ్లో ఉండాలని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.